క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, మత్తయి సువార్త 9వ అధ్యాయము 18వ వచనం నుండి 26వ వచనము, ఈ సువార్త భాగంలో మనము ఇద్దరు వ్యక్తులను గమనిస్తూ ఉంటాము. ఈ ఇద్దరు వ్యక్తులు కూడా ఎంతో విశ్వాసంతో క్రీస్తు ప్రభుని వద్దకు వస్తాం మనం గమనిస్తూ ఉంటాము. ఇందులో మొదటిగా పాలనాధికారి. అధికారంలో ఉన్నటువంటి ఈ వ్యక్తి యేసు ప్రభు వద్దకు వచ్చి మోకరించి, ప్రభువా, నా కుమార్తె ఇప్పుడే మరణించింది, మీరు వచ్చి ఆమెపై హస్తము ఉంచితే చాలు, ఆమె మరలా తిరిగి జీవంతో లేగుస్తుంది అని నమ్మకాన్ని ఈ పాలనాధికారి క్రీస్తు ప్రభు పట్ల చూపించారు. ఇక రెండవ వ్యక్తి రక్తస్రావంతో బాధపడినటువంటి స్త్రీ. ఈ స్త్రీ కూడా యేసు ప్రభు రోడ్డు గుండా పోయే తరుణంలో తాను విశ్వాసంతో ముందుకు వచ్చి, యేసు ప్రభు అంగి అంచును తాకితే చాలు, నాకు ఈ రక్తస్రావం నుండి పూర్తి స్వస్థత కలుగుతుంది అనే నమ్మకాన్ని ఆమె క్రీస్తు ప్రభుని పట్ల తెలపగలిగింది. ఈ ఇద్దరు వ్యక్తులు కూడా క్రీస్తు ప్రభుని పట్ల మనము కూడా ఎంతో విశ్వాసాన్ని కలిగి ఉండాలి అనే సత్యాన్ని మనకు నేర్పుతున్నారు. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ రెండు అద్భుతాలలో కూడా ఒక సత్యం మనం తెలుసుకోవాలి. అది ఏమిటంటే, క్రీస్తు ప్రభు మనల్ని తాకిన లేదా మనము క్రీస్తు ప్రభుని తాకిన సంపూర్ణ ఆరోగ్యము స్వస్థత కలుగుతుందని మనం తెలుసుకోవాలి. ప్రియ మిత్రులారా, ఈనాడు మనము పునీత మరియ గొరెట్టి గారిని స్మరించుకుంటూ ఉన్నాము. ఈ తల్లి కూడా క్రీస్తు పట్ల ఎంతో విశ్వాసాన్ని కనపరిచింది, ఎంతో ఉన్నతమైన జీవితాన్ని జీవించింది. కనుక ఈనాడు ఈ సువార్తను మనము ధ్యానిస్తుండగా మన విశ్వాసము ఏ విధంగా ఉందో మనము ఆత్మపరిశీలన చేసుకుందాము. ఒకవేళ క్రీస్తు పట్ల మన విశ్వాసము బలహీన పడినట్లు అయితే మరియ గొరెట్టి మధ్యస్థ ప్రార్థన ద్వారా మన విశ్వాసం బలపడాలని మనమందరం కూడా ప్రార్థన చేసుకుందాం.